హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, రేషన్ కార్డుల గురించి ఒక చిన్న అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. అదేంటంటే, కొత్తగా రేషన్ కార్డ్ కోసం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా చాలా మట్టుకు 90% రేషన్ కార్డ్స్ అయితే అప్రూవల్ అయినాయి. అవునా కదా? అయితే ఈ అప్రూవల్ అయిన వారికి రేషన్ కార్డుకి వెళ్తే, రేషన్ షాప్కి వెళ్తే మీకు ఇంకా బియ్యం రాలేదండి, మీ లిస్ట్లో మీ పేరు కనబడతలేదు అని చెప్పారు. అవునా కదా? అయితే ఇప్పుడు ఆగస్టు వరకైతే మనకి 3 నెలలకు సంబంధించి సరుకులు ఇవ్వడం అయితే జరిగింది. బియ్యం తెచ్చుకున్నామా అందరం. దీనిలో కొత్తోళ్ళు కొందరు ఉన్నారు, కొందరు లేరు. అయితే సరే పోనీ ఈ ఆగస్టు వరకైతే ఇచ్చిపెట్టండి. మరి సెప్టెంబర్ మంత్‌లో కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి మరి ఆ రేషన్ కార్డ్ లిస్ట్‌లో అంటే మీకు బియ్యం వస్తున్నాయా? లేవా? అనేది ఎట్లా చెక్ జేసుకోవాలి? అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అర్థమైంది కదండీ! కొత్తగా రేషన్ కార్డు పాతోళ్ళకి ఎట్లా లిస్ట్‌లో పేరు కనబడతది. కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకొని వచ్చి ఇప్పటివరకు బియ్యం తీసుకోలేదు. వాళ్ళకి రేషన్ కార్డ్ లిస్ట్‌లో పేరు కనబడలేదు. మరి ఈ సెప్టెంబర్‌లోనైనా వాళ్ళకి ఆ బియ్యం తీసుకునే లిస్ట్‌లో పేరు వచ్చిందా లేదా? ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఇట్లాంటి వీడియోస్ మీరు రెగ్యులర్‌గా పొందాలంటే మన ఛానల్‌ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రెగ్యులర్‌గా ఇట్లాంటివి చేసే ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు పొందొచ్చు అండ్ నేర్చుకోవచ్చు. ఓకే. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి. ఉంది కదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ జాబ్స్, రైల్వే జాబ్స్, స్కాలర్షిప్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఆధార్ కార్డ్ అప్డేట్స్, ఓటర్ ఐడి అప్డేట్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల సేవలు అనేది మనం ఆన్లైన్లో చేస్తూ ఉంటాను. కన్మా డిస్టిక్లో మంకమ్మతోట ఏరియాలో మనకి ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుందండి ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి షాప్కి విజిట్ కావచ్చు. సరే, ఆలస్యం లేకుండా మనము టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసిండి. లేకపోతే మీరు గూగుల్లో EPDS.Telangana.gov.in అని కొట్టినా కూడా ఈ పేజ్కి అయితే వస్తారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్సి సెర్చ్, దీపం సెర్చ్, రిపోర్ట్స్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం రిపోర్ట్స్కి వెళ్ళాలి. ఓకే. సో రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. మీరు మొబైల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దీని మీద ఒత్తి పట్టాలి. ఓకే. ఇక్కడ నొక్కి పడితే మనకు ఈ విధంగా వస్తాయి. లేకపోతే ఈ ఆప్షన్స్ ఇట్లా కనబడాయి. ఇది కంప్యూటర్లో కాబట్టి ఇట్లా దీని మీదకి ఇట్లా వచ్చుడుతోటి ఇట్లా కనబడుతున్నాయి. ఓకే. సో ఇదిగోండి, కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి మీరు. ఓకే. దీని మీద నొక్కి పడితే ఇట్లా 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీ మంత్ ఏ మంత్కి చూద్దాం అనుకుంటారు? సెప్టెంబర్ మంత్కే కదా. సరే, మీరు ఏ మంత్కి చూద్దాం అనుకుంటారో ఆ మంత్ సెలెక్షన్ చేసుకోండి. సో సెప్టెంబర్ మంత్ మనం ప్రజెంట్ చెక్ చేద్దాం. ఆగస్ట్ వరకు మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి. తర్వాత సెలెక్ట్ ఇయర్ 2025 కదా. సో ఏ ఇయర్ ఆ ఇయర్ సెలెక్షన్ చేసుకోండి. మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ చూజ్ చేసుకోండి. తర్వాత మీరు ఏ మండల కిందకి వస్తుంది, మీ మండల్ అనేది చూజ్ చేసుకోండి. ఆ మండల కింద మీ యొక్క షాప్ ఎక్కడ మీ షాప్ నెంబర్ ఉంటుంది కదా, ఆ షాప్ నెంబర్ అయితే మీకు రేషన్ కార్డు ఉంది తెలుసు కదా. మీకు రేషన్ కార్డు అప్రూవల్ అయిన దాని మీద మనకి షాప్ నెంబర్ ఉంటుంది. సో షాప్ నెంబర్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్సి కీ రిజిస్టర్ జనరల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అని కనబడుతుంది మనకి. ఇక్కడ పైకి స్క్రోల్ చేశారంటే మీకు ఇక్కడ అన్నీ కనబడతాయి. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ మీకు ప్రింట్అవుట్లు కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఈ వెబ్సైట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎప్పటికప్పుడు ఆప్షన్స్ మార్చేది ఉంటే మారుస్తారు, అది గవర్నమెంట్ ఇష్టం. ఎందుకంటే మన చేతిలో ఏముండదు కాబట్టి. సో ఇదిగోండి, ఇక్కడ లిస్ట్ అంతా కూడా కనబడుతుంది. ఓకేనా? సో ఇది సెప్టెంబర్ మంత్లో ఈ మండలు, ఈ డిస్టిక్, ఈ ఫుడ్ సెక్యూరిటీ అంటే రేషన్ కార్డ్ డీలర్ నెంబర్ ఈయనకు అలర్ట్ అయిన లిస్ట్ అనమాట. అంటే ఈ మంత్లో సెప్టెంబర్ మంత్లో ఈ రేషన్ కార్డ్ డీలర్ వీళ్ళందరికీ కూడా సరుకులు ఇస్తారు, అంటే బియ్యం ఇస్తారు. మరి కొత్త వాళ్ళు దీనిలో యాడ్ అయిందా లేదో ఇట్లా చెక్ చేసుకోండి. మొబైల్ అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటే చూసుకోవాలి. ఇక్కడ ఆల్ఫాబెట్ వైజ్ ఉంటాయి, ABCDలు అట్లా. ఒకవేళ కంప్యూటర్ ఉంటే మాత్రం ఇట్లా ఇట్లా కంట్రోల్ F కొడితే సెర్చ్ అనే వస్తుంది. సో సెర్చ్ అని వచ్చేసినాక ఏదన్నా ఒకటి పేరు మీరు సెర్చ్ చేసుకుంటే డైరెక్ట్గా దొరికిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఒక పేరు ఉంది, నేను సెర్చ్ చేసిన, ఇక్కడ దొరికిపోయింది. ఈ మంత్ వీళ్ళకి ఫ్రెష్ అని అనుకుంటే ఇదిగోండి, ఇక్కడ పేరు వచ్చింది, ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎంతమంది ఏంటి ఇక్కడ మొత్తం కూడా మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ మీకు గోధుమలు ఎన్ని వస్తున్నాయి, అండ్ రైస్ ఎంత వస్తున్నాయి, టర్మరిక్ కానీ అంటే సాల్ట్ కానీ, రెడ్ చిల్లీ కానీ, పౌడర్స్, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, ఏమొస్తున్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి డీటెయిల్డ్గా మొత్తం. ఇట్లా కొత్తగా
రేషన్ కార్డ్ అప్రూవల్ అయిన వాళ్ళు మరి మీ రేషన్ కార్డ్ డీలర్ యొక్క నెంబర్ ఎంట్రీ చేసి వాళ్ళ యొక్క లిస్ట్ ఓపెన్ చేసుకుంటే మరి వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, వీడియోని ఇంకొందరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో నమస్తే, థ్యాంక్ యూ.